ఏంటి దేవ్, ఈ గాయాన్ని నేనెప్పుడూ మర్చిపోయాను. ఎందుకు నువ్వు ఈ మందు డబ్బా తీసుకొచ్చావు? గాయం గురించి మనం మర్చిపోతే గాయం తొందరగా మానిపోతుంది. ఎంత పెద్ద గాయమైనా సరే దాన్ని మర్చిపోవడమే మంచిది. పాత గాయాల్ని తలుచుకుంటూ ఉంటే బాధ ఎక్కువ అవుతుంది. ఈ బాధల్ని, కష్టాల్ని ఇంతటితో వదిలేసి బతకడం నేర్చుకోనన్నా. లేదమ్మా, ఈ బాధ, కష్టము మరీ పాతబడిపోతే అది స్నేహంగా మారిపోతుంది. స్నేహితుల్ని ఎప్పటికీ మనం మర్చిపోలేమమ్మా, మనసులోనే ఉంచుకోవాలి. సరే బాబు, ఈ రోజుకైనా నీ కోపాన్ని కాస్త కంట్రోల్లో ఉంచుకో నా కోసం. సరే పద పద, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పూజకు కావలసిన సామాన్లు కొన్ని తీసుకురావాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను. కూర్చోమ్మా, నేను తీసుకొస్తాను. వదినా, దేవు వాళ్ళిద్దరే పెద్ద కష్టపడ్డట్టు మాట్లాడుతున్నారు. నువ్వు వాళ్ళకి చేదోడు ఆదోడుగా నిలబడలేదా ఏమిటి? నీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది మనం ఉంటేగా మాట్లాడ్డానికి. వాళ్ళు నన్ను ఎప్పుడు పట్టించుకోరుగా. అమ్మ అన్నయ్య బయటకు వెళ్ళిపోతారు, నన్ను ఇంట్లో ఉండి రియాని, విక్కీని చూసుకోమంటారు. నేనిప్పటి వరకు ఏం చేశాను? చదువు మధ్యలో ఆగిపోయింది. 9 ఏళ్లకే 2 పిల్లలకి తల్లినయ్యాను. ఎందుకంటే అమ్మ అన్నయ్యకి స్కూల్ ఫీజు కట్టడానికి రోజంతా పనిచేస్తూనే ఉండేది కదా. నువ్వు చాలా కరెక్ట్గా చెప్తున్నావమ్మా. నువ్వు ఇంటి పనులని చాలా బాధ్యతగా చూసుకున్నావు. నీకు గుర్తుందా, రియాకి మలేరియా వచ్చినప్పుడు వదిన పనంటూ వెళ్ళిపోయేది. కానీ నువ్వే రాత్రింపగళ్ళు రియాని కంటికి రెప్పలా చూసుకున్నావు. తనకి నయం అవగానే ముందుగా ఏం ప్రశ్నించింది? అమ్మ ఎక్కడా అని అడిగింది. ఈ ఇల్లు అమ్మకి ఇంకా తన ముద్దుల కొడుకే సొంతం. నేను నా ఇంట్లోనే అద్దెకున్నట్టేగా. మిస్టర్ రూల్ దీక్షిత్ కాల్ చేస్తున్నాడు. నేను ఈసారి ఆయన కాల్ని అటెండ్ చేయను. నా ఫోన్ రింగ్ అవుతుంది కదా, తీయచ్చుగా. అరే దేవ్ సారు. హలో, చెప్పండి దేవ్ సార్. హలో సార్ చెప్పండి సార్. అందుకే తీయలేదు నేను. నీ క్లయింట్ కి ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. సీరియస్లీ, హ్యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూ నీ క్లయింట్ కు ఉంది. బీపీ పెరిగిపోతుంది. వాట్? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? ఎవరి గురించి మాట్లాడితే ఏంటి? నేను ఎప్పుడూ నిజాన్ని మాత్రమే మాట్లాడతాను. ఇంకొక విషయం, స్క్రీన్ ని కవర్ చేయటం వల్ల మాటలు వినిపించకుండా ఉండవు. మైక్ కింద ఉంది. అయ్యో, నువ్వెందుకు భయపడుతున్నావు? ఇలాంటి యాటిట్యూడ్ నేను చాలా మంది దగ్గర చూసాను. దాన్ని రియాలిటీ షోలో జాయిన్ అవ్వమను. హలో, దేవ్ సార్, మేము రియాలిటీ షో గురించి మాట్లాడుకుంటున్నాము. మీరు కూడా చూస్తారా? హలో 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 సార్, నా ఫోన్ కట్ చేశారు. తప్పుగా అర్థం చేసుకున్నారు. సరే, మీకు నచ్చింది నేను నీ దగ్గర నుంచి లాగేసుకున్నాను. ఏం లాగేసుకున్నావు? నా స్వీట్స్ ఎక్కడా? మీకెంతో నచ్చిన మంచి స్వీట్స్ ని మీరు మీ మ్యాగజైన్ లో దాచిపెట్టారు. నేను కనిపెట్టేశాను. ఆ డస్ట్బిన్ లో ఉన్నాయి. నా స్వీట్స్ తీసుకెళ్లి డస్ట్బిన్ వేసావా? దేవ్ సార్ ని ఆఫ్సెట్ చేసావు. నీకు వేరే పనే లేదా? నేను బయటికి వెళ్తున్నాను. కొన్ని థింగ్స్ కొనుక్కోవాలి. మీ దేవ్ సార్ తోటి కాస్త తేనె కొనుక్కుని తినమను. కాస్త కూల్ అవుతారు. మా చెల్లెలి కొడుకు చాలా మంచివాడు దేవ్. ఒక్క విషయం చెప్పనా, ఎంతో మంచి మనసున్న గొప్పవాడు. వాడికి ఈ మావయ్య అంటే చాలా ఇష్టం. అవునవును. అమ్మా ఈశ్వరి, ఏం చేస్తున్నావమ్మా? నువ్వు ఈ ఇంటి యజమానురాలివి. నువ్వు ఈ పనులను చేయకూడదు. నేను చెప్పేది వినవా? కట్టెలు అంటించడం అంటే నీకు ఇష్టం. అన్నయ్య,
కట్టెలు పొయ్యిలో పెట్టకపోతే చపాతీలు ఎలా కాలుస్తాం? ఏమ్మా నువ్వు ఇలాగే మాట్లాడతావా ఎప్పుడు? చపాతీ గాని నువ్వు చేయకపోతే డేవ్ బర్గర్ ఆర్డర్ చేస్తాడు. నీ మనసు మంచి మనసు, ఉదాహరణకి నిప్పు లాంటిది. అన్నయ్య, నీతో మాట్లాడి ఎవరన్నా గెలవగలవా? నీతో మాట్లాడకపోతే నా నాలిక తుప్పట్టిపోతుంది. అవును కదా, అచ్చు అలాగే నేను పని చేయకపోతే నా శరీరం కూడా తుప్పు పట్టినట్టు అయిపోతుంది. పని చేస్తూ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం, లేదంటే ఆరోగ్యం పాడైపోతుంది అన్నయ్య. నమస్కారం అత్తయ్య. చెప్పులు అక్కడే వదిలేసిరా. వదులు, సరిగ్గా వదులు. అత్తయ్యనే హలో అంటావా? లండన్ నుంచి ఏమైనా వచ్చావా? లండనా? ఏ నువ్వు లండన్కి వెళ్ళలేదా? మరి ఆశీర్వాదం తీసుకో. మరి ఎందుకు హాయ్ చెప్తావు? మీ అత్తయ్య దగ్గర ఫోన్లో కూడా ఆశీర్వాదం తీసుకోవాలి. బాగా ఉంగి ఆశీర్వాదం తీసుకోరా. ఏంటన్నయ్య, ఎందుకు వాడిని అలా తిడుతున్నావు? సంతోషంగా ఉండు నాన్న. ఈశ్వరి మనసు చాలా గొప్పదిరా. తను రాయి ముట్టిన బంగారం అవుతుందిరా. చూసావా, దేవుని ఆశీర్వదించబట్టే ఇంత గొప్పవాడయ్యాడు. అవును అవునవును, లోపలికి రండి. సరే, మీరు తిన్నగా వచ్చారంటే చిన్నపిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉంటారు. కాదు కాదు కాదు, అక్కడ కాదు, ఆ పాతిళ్ళ దగ్గర కాదు. అది అక్కడి నుంచి అక్కడ left చూడండి, తీసుకొని అవన్నీ తీసుకురమ్మంటారు. తిన్నగా వచ్చేయండి. సరిపోతాయి అవి? అవును, సరే లోపలికి స్వామి. రండి. అన్నయ్య, అవును, పూజకి ఏమన్నా కావాల్సి పెద్ద ఇల్లే, మీరు చూసుకోండి. దేవిల్లు. సరే సరే. వదినా, నేహ వాళ్ళ అత్తగారింట్లోంచి మాట్లాడారు. కాసేపట్లో వచ్చేస్తారట. చూడండి, వాళ్ళు గనక ఇంటికి వచ్చారంటే 1000 వాట్స్ బల్బు వెలిగినట్టుగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళందరూ కలిసి నా కాళ్ళ మీద పడి, రాధారాణి ఇంత పెద్దింటి సంబంధం తెచ్చావా అంటారు. సరే అన్నయ్య, వాళ్ళు రాగానే పూజ ప్రారంభించేద్దాం. మీరిద్దరూ పూజలో కూర్చోండి అన్నయ్య. మేము కూర్చోవడం ఏంటమ్మా? అదేంటన్నయ్య, పూజలో ఎప్పుడు భార్యాభర్తలు కూర్చోవాలి కదా. వేరు వేరు ఇళ్ళు అయ్యుండొచ్చు, మనదంతా ఒకటే కుటుంబం కదా. కానీ ఈ ఇల్లు కూడా మీదే కదన్నయ్య. అది అది ఇది అంటారేమిటండి? వదిన గారు మన ఇద్దరిని ఏమైనా నిప్పుల మీద కూర్చోమంటున్నారా ఏమిటి? మీరేం బాధపడకండి, మేము కూర్చుంటాంలేండి. ఎందుకంటే ఇది మా ఇల్లు లాంటిదే కదా. అవును. ఇలా చూడండమ్మా, పూజకి సంబంధించినవి ఇంకా రావాలి, అలాగే ప్రసాదం కూడా రావాలి. త్వరగా తీసుకురండమ్మా. పూజారి గారు, పూజ సామాన్లన్నీ వచ్చేసి ఆ ప్రసాదం నేను ఎటు వెళ్ళి ఇక్కడ నేను ఇప్పుడే వస్తాను. వావ్, మైండ్ బ్లోయింగ్. బావ అదిరిపోయే ఇల్లు తీసుకున్నాడు. సరే, బావ ఎక్కడా? స్టోర్ రూమ్ కి నీతో పంపించమని చెప్పానా లేదా? ఇంకా మీరు ఆ కీని ఎందుకు పంపించలేదు చెప్పండి. హలో, నడిచేటప్పుడు చూసుకోరా. రోడ్డు మీద నడవటం తెలియకపోతే ఇంట్లో కూర్చోండి. హలో మ్యామ్, మీకు మాట్లాడడం రాకపోతే కాసేపు మాట్లాడుకునే ఉండండి. అలాగా అన్ని కింద పడేసి ఇంకా నన్ను ఏమంటారు? మీసానికి మట్టి అంట లేదన్నట్టు. థ్యాంక్ యూ, కానీ ఈ సామెతను నేను యూజ్ చేయను. సారీ చెప్పండి. మ్యామ్, తప్పంతా మీదే. ఇది ఫ్రంట్ ఫేసింగ్ యాక్సిడెంట్. నేను వెనక నుంచి వచ్చి మిమ్మల్ని ఏం గుద్దలేదు. మైండ్ ఎక్కడుంది మీది? ఓ, ఫోన్లో గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నారా? మీకెందుకండి నా పర్సనల్ గురించి? గర్ల్ ఫ్రెండ్ ఏమైనా అంటే కోపం వచ్చేస్తుందా? నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఉండే ఛాన్సే లేదు. మీరు మీ యాటిట్యూడ్ ఇదే మంచి కపుల్ అండి. ఇలా చూడండి మ్యామ్, లిజన్, మీరు ఫోన్లో మాట్లాడుతూ ఇలా రాకూడదు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు, కానీ నడుచుకుంటూ రావచ్చు తెలుసా? కానీ మీ దృష్టి డైవర్ట్ అయ్యింది కదా. అంటే మీ మీద ఎటువంటి తప్పు లేదని అంటున్నారా? 40%? సరే ఓకే, 45%. సరే 60-40. ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు? ఇడియట్. లడ్డు ఎలా ఉంటుందో వాసన చూస్తేనే చెప్పేయచ్చు. దానిలో యాలక్కపొడి కలుపుతాం కదా, ఆ యాలక్కపొడి కరెక్ట్ గా ఉండాలి, అప్పుడే లడ్డు రుచిగా ఉంటుంది. అమ్మా, నీ చెయ్యి కాలింది కదా, మరెందుకు లడ్డూలు చేస్తున్నావు? వదిలే, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? పెళ్లివారు వచ్చేసారు. అయ్యో, పెళ్లి వాళ్ళు వచ్చేసారా? నేను ఇప్పుడే వస్తాను. త్వరగా రండి, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేసారు.
నమస్తే. నమస్తే. ఇంత పెద్ద ఇల్లు కనుక్కోవడానికి కష్టపడ్డారా ఏంటి? నేను ఫోన్లో అడ్రస్ కరెక్ట్ గానే చెప్పానుగా. ఏం కష్టపడలేదు. సరే, ఇల్లు ఎలా ఉంది? ఆ, చాలా బాగుంది. రండి. నమస్తే వదిన గారు. నమస్కారం అన్నయ్య. నమస్తే. అయ్యో నా చేతులు బాలేవు. మీరేదైనా పని చేస్తూ వచ్చారా? మేము డిస్టర్బ్ చేయలేదు కదా? లేదు లేదు. ఏంటి వదిన అలా మాట్లాడుతున్నారు? నేను లడ్డు చేస్తున్నాను. ఈలోగా మీరు వచ్చి అలాగా, లోపల రండి. పర్వాలేదులేండి. మనలో ఫార్మాలిటీస్లు ఎందుకు? మగ పెళ్లి వారం అని చెప్పి అందరూ మమ్మల్నే గమనించాలా ఏంటి? రండి రండి. మీరు వెళ్ళి మీ పని పూర్తి చేసుకుని రండి. ఏం పర్వాలేదు. మీరు ఫ్రీ అయిన తర్వాతే మాకు మర్యాదలు చేయండి చాలు. నేను ప్రసాదం తయారు చేసి వచ్చేస్తాను. మీరు లోపలికి రండి అన్నయ్య. నికి లోపలికి తీసుకెళ్ళి. రండి ఆంటీ. రండి రండి. అక్క, బావని స్లో మోషన్ లో చూస్తున్నావా? అది ఎలా ఎలా? లల్లల్లా, లల్లా, లల్లల్లా, లల్లా. బావ నీకు నచ్చాడా? యాక్చువల్ గా ఇది చూస్తుంటే అక్క అరేంజ్ మ్యారేజ్ కాకుండా లవ్ మ్యారేజ్ లా అనిపిస్తోంది. నోరు మీవే, ఏదో ఒకటి మాట్లాడతారు. అక్క మీరు సిగ్గుపడుతున్నారు. అక్క ఇక మీరు ఎప్పుడు కోపడకూడదు. అండ్ ప్లీజ్ కా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఉండు ఒక్క నిమిషం. చాలికిద్దరు ఆపండి. అక్క నిన్నొక మాట అడగనా? అక్క మీకు బావ దగ్గర బాగా నచ్చిన విషయం ఏమిటి? బావ హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా? ప్లీజ్ అక్క చెప్పండి. నేను చెప్పకుండానే నా మనసులోని బాధని అర్థం చేసుకున్నారు. కాబట్టే నా కండిషన్స్ కి ఒప్పుకున్నారు. ఎలాంటి కష్టం లేకుండా లైఫ్ లో ఫస్ట్ టైం సంతోషంగా ఉన్నాను. అట్లీస్ట్ ఒకరికైనా నా డ్రీమ్స్, నా సంతోషం ముఖ్యమని అనిపించింది కదా. ప్రియా, సమీర్ నేహతో పర్సనల్గా మాట్లాడాలట. మొత్తానికి ఏవేవో పంపించేశారు. పంతులు గారు తీసుకోండి. ఇవ్వు ఇవ్వు. అరే అప్పుడేనా? తొందరపడతారెందుకు? నాకు కూడా అవకాశం ఇవ్వండి. దేవుడితో చెప్పండి, అప్పుడప్పుడు ఆయనతో మాట్లాడుతుంటారు కదా. అరే ఏంటి మీరు అంతా హడావిడిగా పనిచేస్తున్నారు? దేవుడితో కనెక్షన్ లేదా ఏంటి? కానివ్వండి కానివ్వండి. ఏమిటో. టీ, కాఫీ, జ్యూస్. జ్యూస్ ఇవ్వు. రండి రండి. రండి. మీరు అలా కూర్చోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఇల్లు చూసారా? ఇంత పెద్దింటి అమ్మాయి మీ ఇంటికి కోడలుగా రాబోతోంది. పెద్దింటి ఆడపిల్లలకి కొంచెం పొగరు కూడా ఎక్కువే ఉంటుంది. మా ఇంటికి రాగానే విడిగా ఉండాలని కండిషన్ పెట్టింది. మేం కూడా అబ్బాయి సంతోషం కోసం ఈ కండిషన్కి ఒప్పుకున్నాం. వాళ్ళు బాగుంటే చాలని ఓకే అన్నాం. ఇలా ఎవరు ఒప్పుకుంటారు మీరే చెప్పండి. కానీ ఒక విషయం, ఈ అమ్మాయి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది. మనసులో ఉన్న నిజాన్ని దాచుకోకుండా చెప్పేసింది. మీరు అమ్మాయిని చూసేసరిగా మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఈ బొట్టు మీకు చాలా అందంగా ఉంది. థ్యాంక్స్. నిక్కీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా? నో షీ ఈజ్ వెరీ స్వీట్. ఇన్ఫ్యాక్ట్ నేను మిమ్మల్ని ముందే కలవాలనుకున్నాను. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పండి. నేను కొన్ని ఫ్లాట్స్ని సెలెక్ట్ చేశాను. అందులో నీకు నచ్చింది సెలెక్ట్ చేయి. నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు ఇంటీరియర్ డిజైనర్ని కూడా కలుద్దాం. నా ఇంటికి నేనే ఇంటీరియర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏ డిజైనర్ అవసరం లేదు. సరే, నువ్వు అనుకున్నట్టే అన్నీ జరుగుతాయి. నీకు ఏది నచ్చితే అదే చేస్తాను. కానీ కిచ్చున్నా బాగా ఖర్చు పెట్టినట్టున్నారు. అవును, చాలా. తీసుకోండి. దేవ్, నమస్తే ఆంటీ. చల్లగా ఉన్నాన్న, సంతోషంగా ఉన్నా. మీరు బాగున్నారు కదా? బాగున్నావు నాన్న. మీరేమన్నా తిన్నారా లేదా? సరే నేను వెళ్ళి తీసుకొస్తాను. అరే నీకెందుకు బాబు శ్రమ? ఏంటి నీ కోటు మీద డస్ట్?
ఒక మూర్ఖురాల్ని గుద్దాను. ఎనీవేస్, పెళ్ళికొడుకు ఎక్కడా? అది అన్నయ్య వదినతో మాట్లాడడానికి వెళ్ళాడు. ఓ అలాగా. సరే, ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. నేహా, పిల్లల కండిషన్ మాత్రం నువ్వు వాపస్ తీసుకుంటే బాగుంటుంది. ఇలా చూడు, మా ఇంట్లో నేను ఒకే ఒక అబ్బాయిని. నేహా, వాళ్ళ పరిస్థితి ఆలోచించుడు. ఐ వాంట్ ఎ ఫ్యామిలీ. కానీ నాకు పిల్లలు అవసరం లేదు. ఈ విషయం నేను ముందే క్లియర్గా చెప్పేశాను. దేవనే మీతో చెప్పాడు కదా, మీరు తను చెప్పింది యాక్సెప్ట్ చేశారు కదా. ఐ నో నేహా, అండ్ ఐ ఆమ్ సారీ ఫర్ దట్. బట్ లుక్ నేహా, ఇది మంచిది కాదు. రియలీ? ఎంగేజ్మెంట్కి ఒక్కరోజు ముందుగా ఇవన్నీ చెప్తున్నారు మీరు? మీరు మాట్లాడేది చాలా బాగుంది. ఇలాగే ఇంకొక పని కూడా చేయండి. ఈ పెళ్లిని ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుదరదు అని చెప్పేయండి. మీరిప్పుడే వెళ్ళి దేవనయ్యతోటి నా కండిషన్స్ నచ్చలేదని చెప్పండి. నేను పెళ్లి చేసుకోను. దేవ్, ఈ నత్తుల లడ్డు ఎలా తయారు చేశాడో ఒకసారి తిని చూసి చెప్పు. తినుమ్మా. ఈ లడ్డులను చేసింది నువ్వే కదా? మరి ఇంకెవరు చేస్తారు? వీళ్ళకి చేయడం రావడం లేదు. అమ్మా, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఎందుకు ఇలా చేస్తున్నావు అమ్మా? పైగా నీ చెయ్యి కాలిందమ్మా. ఇలా చేయను, నాకు మాట ఇవ్వు. ఇలా చూడు దేవ్, పిల్లలు పెద్దాళ్ళు అయిపోయినంత మాత్రాన అమ్మ ముసలిదైపోదు. తల్లి ఎప్పుడైతే పిల్లల కోసం వంట చేయడం ఆపేస్తుందో అప్పుడు ముసలిదైపోతుంది. మీ అమ్మ త్వరగా ముసలిదైపోవాలనుకుంటున్నావా? అమ్మా, బాగుంది కదా? అమ్మా, నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. మళ్ళీ నువ్వు ఇలా అజాగ్రత్తగా ఉంటే మాత్రం నీకు ఏర్పడిన ఆ కష్టం కంటే 2 రెట్లు నేనెక్కువగా బాధపడతానమ్మా. దేవ్, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడకు. అలా అయితే ఇలా చేయకమ్మా. చెయ్యను దేవ్. నేను వెళ్ళి రిలాక్స్ అయ్యి వస్తాను. నువ్వు బయటకు వచ్చి నేహాన్ని చూడడానికి పెళ్లి వాళ్ళందరూ వచ్చేసారు. అరే, నువ్వు ఇక్కడ? అది నాకు మీతో ఒక విషయం చెప్పాలి. సరే, పద. ఈ ఫోటో బాగుంది కదా? ఈ ఫోటో చాలా బాగుంది. వద్దు, ఇంకో ఫోటో చూపించు. అది కాదు, వద్దు, ఇదే బాగుంది. నాకు బాగా నచ్చింది. పెళ్లి వాళ్ళుండగా ఏంటి మీ కబుర్లు? పిచ్చి వేషాలు వేయకూడదు. అక్క ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. తను నవ్వడం ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదు. చూడమ్మా. అంతా భగవంతుడిదయ్యా. చాలా అందంగా ఉంది. ఇది చూడు. అవును, చాలా అందంగా ఉంది. మన దిష్టి తగిలేలా ఉంది. ఈ సంతోషం అంతా మీరు తీసుకొచ్చిన సంబంధం వల్ల. అది నిజమే. భగవంతుడి దయ వల్ల అంతా మంచిగా జరుగుతుంది. ఇక పైన కూడా ఇలాగే జరగాలి. నా కూతురు ఎప్పుడు ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఉండాలి. జీవితంలో ఎప్పుడూ బాధపడకూడదు. ఏంటిది? వద్దని ఇంత సులభంగా చెప్పావు? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? సారీ దేవ్ గారు, ఐఎమ్ రియలీ సారీ. నేను మేనేజ్ చేయగలను అనుకున్నాను, అందుకే ఓకే చెప్పాను. కానీ మీరే చెప్పండి, పెళ్లి చేసుకుంటాను కానీ పిల్లలు వద్దు అంటే పెళ్లి చేసుకోవడంలో అర్థం లేదుగా. సమీర్, నువ్వు దీని గురించి ముందే ఆలోచించుండాలి. నాకు తెలుసు దేవ్ గారు, తొందరపడ్డాను, అందువల్లే సారీ చెప్తున్నాను. నేహ నా పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోదా? తను చెప్పిన అన్ని కండిషన్స్కి ఒప్పుకున్నాను, కానీ ఇది మాత్రం. అలాగే, నేను నేహతో మాట్లాడతాను. కానీ సమీర్, నువ్వు. మీరేం దిగులు పడకండి, డోంట్ వరీ అబౌట్ దట్. నేను ఎవరికి ఏమీ చెప్పను. సరే నేహా,
నన్ను ఓదార్చాల్సిన అవసరం ఎవరికీ లేదు. నేహా, నేను నీ అన్నయ్యని. నీకు ఏది అవసరం ఏది అనవసరం అనేది నాకు బాగా తెలుసు. అయితే ఓకే, నన్ను తిట్టు, నా కష్టాలకి నేనే కారణమని చెప్పు. సమీర్ డెసిషన్స్ అన్ని మంచివే అను. నాకు సమీర్ డెసిషన్ అంత ముఖ్యం కాదు నేహా. నాకు నీ సంతోషం ముఖ్యం. ఎప్పుడో పాస్ట్లో జరిగిన విషయం గురించి ఇప్పుడు ఫ్యూచర్లో బాధపడితే ఏం లాభం? ఈ రోజు నువ్వు తీసుకున్న ఈ డెసిషన్ వల్ల రేపు నీ జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. అనయ్య ప్లీజ్, నాతో ఇవన్నీ మాట్లాడొద్దు. నా కండిషన్స్ని నేను మార్చుకోలేను. అందరికీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని చెప్పే. నేను అలా ఎవరికి చెప్పలేను. ఇంకేం చేస్తారు మీరు? సమీర్తో మాట్లాడతావా? ఆయన ఒప్పుకుంటారా? ఇంతకు మించి నా మనసుతో ఆడుకోకండి ప్లీజ్. నన్ను ఇంతటితో వదిలేయండి. నీకు పెళ్ళైన తరువాత మీ అత్తగారింటికి వెళ్ళాక నీకు 70 ఏళ్ళు వచ్చినా సరే నేను నీ గురించి ఆలోచించకుండా ఉండలేను నేహా. ఎందుకంటే నేను నీకు అన్నయ్యని. నీ జీవితంలో ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యతో నేనే మొదట పోరాడాలి. సరే ఓకే, ఈరోజు నువ్వు నా తలరాత్రిని మారుస్తున్నావనుకుంటా. ప్రతి సంవత్సరం నిక్కీ రియాల్లాగా నేను రక్షాబంధన్ కోసం వెయిట్ చేస్తుంటా. గుర్తుందా అన్నయ్య? ప్రతి సంవత్సరం నాకేం కావాలని నువ్వు అడుగుతావు. దానికి నేను ఏమీ వద్దని చెప్తూ ఉంటాను. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. నీ వల్ల సమీర్ నా కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంటే గనక ముందు ఒప్పుకున్నట్టుగానే నా కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకోవాలి. ఇది జరిగితే నీకు నా మీద ప్రేమ ఉందని ఒప్పుకుంటాను. నీకేమన్నా పిచ్చా? నీ మీద నాకు కొండంత ప్రేమ ఉందిరా. సరే, నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. ఎలాగైనా సరే నేహా, నేను నీకు నీ సంతోషాన్ని తిరిగిస్తాను. తీసుకో. సరే, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. నేను వెళ్ళి నీకు కాబోయే భర్తకి జీవితంలో ఎలా మసలు కావాలో చెప్పొస్తాను. వాడు ఎలా ఒప్పుకోకుండా ఉంటాడు? దేవ్ గారు, మీరు ఇలా చేసి నా మనసు కష్టపెట్టకండి ప్లీజ్. నాకు చాలా సిగ్గేస్తోంది. నా చెల్లెలు తన జీవితం మీద విరక్తి చెందిందంటే ఇంతవరకు నేను తెలుసుకోలేకపోయాను. నేహ చాలా మంచి అమ్మాయి. నువ్వు చెప్పేది కూడా సరిగ్గానే ఉంది. నా కంపెనీలో 30% షేర్ నేను నీకు ఇస్తాను. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.